ప్రియమైన దేవుని పిల్లారా, ఉపదేశ క్రమమును అనుసరించినటువంటి బాప్తిస్మ తరగతుల్లో భాగంగా ఈ రెండవ దినపు మొదటి పాఠానికి మనల్ని ఉన్నతంగా చేర్చినటువంటి దేవాది దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ, ఈ దివ్యమైన అమూల్యమైనటువంటి కార్యములోనికి చేరి కూడి వచ్చిన ప్రియులైన మీకందరికీ, ఏర్పరిచిన స్థానిక సంఘ కాపరికి, కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులరా, ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుని చిత్తం అనేటటువంటి పాఠం నేర్చుకుందాం. ఈ పాఠంలో చాలా సువిశేషమైనటువంటి సంగతులు మనం నేర్చుకోబోతాం. దేవుడి చిత్తం అంటే దేవుని ఇష్టం అని అర్థం. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో 42వ వచనాన్ని చూద్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనాన్ని చూడగలిగితే, దేవుని చిత్తము అనగా ఏమిటో అక్కడ ఉంటుంది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే అన్నాడు. ఇక్కడ రెండు పదాలు కనబడుతున్నాయి, గమనించండి. చిత్తము, ఇష్టము. నా చిత్తము కాదు నీ చిత్తమే అనగా నా ఇష్టము కాదు నీ ఇష్టమే అని అర్థం. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం అని అర్థం. దేవుని ఇష్టం ఎక్కడ నెరవేరుతుంది, ఎక్కడ నెరవేరాలని ప్రభు ఆకాంక్షించి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. మీకు అందరికీ తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి చూడగలిగితే మనకి, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి ఉందా? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడు అని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇక్కడ ఒక ప్రశ్న. పరలోకంలో దేవుడి చిత్తం నెరవేర్చేవారు ఎవరు? భూమి మీద దేవుడి చిత్తము నెరవేర్చవలసిన వారు ఎవరు? మరలా ప్రశ్న. పరలోకములో దేవుని చిత్తము నెరవేర్చేవారు ఎవరు? భూమి మీద దేవుడి ఇష్టము నెరవేర్చవలసిన వారు ఎవరు? మొదటి ప్రశ్నకు జవాబు చెప్పండి. పరలోకములో దేవుని చిత్తమును నెరవేర్చువారు ఎవరెవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకా దేవదూతలు. వెరీ గుడ్. మరి భూమి మీద నెరవేర్చవలసిన వారు ఎవరు? వెరీ గుడ్, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. దేవుని పిల్లలమైన మనం, మానవులు నెరవేర్చాలి భూమి మీద. ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు అత్యద్భుతంగా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు కదా. భూమి మీద కూడా వాళ్ళే నెరవేరిస్తే సరిపోయేది కదా. మనం నెరవేరుస్తున్నామా? నెరవేర్చటం లేదు కదా. నెరవేర్చగలరా పోని అందరూ అంటే నెరవేర్చలేరు. రక్షణ పొందువారు కొద్దిమందే అన్నాడు ప్రభు. కాబట్టి పరలోకములో దేవుడి చిత్తాన్ని 100% పాటిస్తున్నటువంటి, నెరవేరుస్తున్నటువంటి దేవదూతలే లేదా యేసుప్రభుల వారే లేదా పరిశుద్ధాత్ముడే ఆయన భూమి మీద కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి రావచ్చు కదా. ఎందుకు భూమి మీద మానవులే నెరవేర్చాలని చెప్పాల్సి వస్తుంది? ఈ కారణం ఏంటి చెప్పండి? తెలీదా? చెప్పండి. ఇప్పుడు మన పిల్లల్ని మంచి మార్కులు ఎవరైతే తీసుకుని వస్తాడో ఆ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటాం, అవునా? ఉద్యోగం తెప్పించేటటువంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలనుకుంటాం.
సక్సెస్ రేటు ఎక్కడ ఎవరి వల్ల ఉంటే వాళ్ళతోనే కార్యం చేయించాలనుకుంటాం మనం, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ పరలోకంలో 100కు 100% దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్న దేవదూతలు భూమి మీద నెరవేర్చడానికి దేవుడు ఏర్పాటు చేయొచ్చు కదా. మనుషులకు ఎందుకు చెప్తున్నాడు? దేవుడి చిత్తం మనుషులు నెరవేరిస్తే మనుషులకి ఏంటి లాభం? భూమి మీద మానవులు దేవుడి చిత్తాన్ని నెరవేరిస్తే ఏం వస్తుంది మనిషికి అని అంటే 7వ అధ్యాయంకి వద్దాం. మత్తయి సువార్త 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఎందుకు భూమి మీద నెరవేరాలనుకున్నాడు? అర్థమైందా మీకు ఇప్పుడు? పరలోకానికి యేసుప్రభుల వారికి ఏం డోకా లేదు, పరిశుద్ధాత్ముడికి ఏం సమస్య లేదు, దేవదూతలకు సమస్య లేదు. ఉన్న సమస్య ఎవరికి? మనిషికే. అంటే దేవుడి చిత్తం నెరవేరిస్తే నాకేంటి అన్న ప్రశ్న వేసుకుంటే ప్రభు చెప్తున్న మాట ఏంటి? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. పరలోక రాజ్యం అన్నది 2 రకాలైన ఉద్దేశాలతో చెప్పబడింది గ్రంథం అంతట్లో. మొదటిది భూమి మీద ఉన్న సంఘం. పరలోక రాజ్యము అంటే భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘము పరలోక రాజ్యము. ఇదే పరలోకం. అంటే పరలోక రాజ్యం అనగానే 2 అర్థాలు మనకు స్ఫురించాలి. ఒకటి సంఘం, 2 ఎత్తబడి దేవుడి సన్నిధానములో చేర్చబడిన సంఘం అనగా పరలోకం. ఇవి 2 అర్థాలు వస్తాయి. అంటే దేవుడి చిత్తము చొప్పున చేసేవాడే దేవుడి సంఘములో దేవుడి రాజ్యంలో చేర్చబడతాడు. దేవుడి చిత్త ప్రకారము రాజ్యములో కార్యక్రమాలు జరిగించువాడే పరలోకానికి వస్తాడు అని ప్రభు మాటలోని ఆంతర్యం. భూమి మీద మానవులు ఎందుకు దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలంటే కారణం ఇది. నాకు పరలోకం కావాలి, నాకు నిత్య జీవం కావాలి, నేను సదాకాలం నా దేవుడితో ఉండాలి, అమరత్వంతో ఉండాలి, నాకు ప్రకాశించకు సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కరలేదు, ఆకలి దప్పులు అక్కరలేదు, కళ్ళున్నా కన్నీళ్ళు రాకూడదు, పొట్టున్నా ఆకలి రాకూడదు, ఎటువంటి ఇబ్బందులు నాకు కలగకూడదు, హ్యాపీగా దేవుడి సంతోషం, దేవుని యొక్క సహవాసం నాకు కావాలి అనుకున్న వాళ్ళు భూమి మీద తప్పక నెరవేర్చవలసినది ఏమిటి? దేవుని చిత్తం లేదా దేవుని ఇష్టం. దీనిని ఎంత సీరియస్గా తీసుకోవాలి, దేవుని చిత్తాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మానవాళికి ఎప్పటికీ ఎన్నటెన్నటికి నిత్య మాదిరి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాడు అని గమనించగలిగితే మనకు అర్థమైపోతుంది చాలా స్పష్టంగా. మొదటిగా చూద్దాం యోహాను సువార్తలో 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో శిష్యులు బయటికి వెళ్ళి భోజనం తీసుకురావాలని చూస్తారు, మనందరూ తెలుసు. తీసుకొని వచ్చిన తర్వాత ప్రభువా భోజనం చేయండి అని అన్నప్పుడు తినుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది అని అంటాడు ప్రభు. అప్పుడు శిష్యులు సేవకుడు కాబట్టి ఎవరైనా ఏమైనా స్పెషల్గా చేసుకుని వచ్చి ఉంటారేమో అని అనుకున్నారు. అప్పుడు ప్రభు అన్నటువంటి మాట చూద్దాం. 4వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనం. యేసు ఆ శిష్యులను చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం. ప్రపంచంలో మనిషి చాలా సీరియస్గా సిన్సియర్గా కష్టపడేది, ప్రయాసపడేది, ఆశపడేది, ప్రాకులాడేది దేనికోసం తెలుసా? కూటి కోసం,
ఒకటి కాదు, రెండు కాదు, కోటి విద్యలు అభ్యసిస్తాడు మానవుడు. అటువంటి సహజ సిద్ధమైనటువంటి కోరికగా దేవుడి ఇష్టం నెరవేర్చటం ఉండాలి మానవుడి జీవితంలో. అంత ప్రాముఖ్యమైనది అది. నీవు నేను 3 పూటల భోజనం చేయటం, ఆహారం తీసుకోవటం ఎంత సహజమో, దేవుడి చిత్తాన్ని లేదా దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడం అంత సహజంగా భావించాలి. ఈరోజు అలా భావించే వాళ్ళు ఎంతమంది? నా నోటికి మాట రాకమునిపే, నాకు ఆలోచన రాకమునిపే నా ఇష్టం ఏంటో ఎరిగి దానికి అనుగుణంగా అన్నీ నేను పుట్టకముందే నా కోసం సిద్ధపరిచిన నా దేవుడి ఇష్టం ఏమై ఉన్నదని ఎంతమంది అడుగుతారు? ప్రార్థనలు అడుగుతాం మనం. దేవా నా విషయమే, నీ చిత్తం ఏంటి, నీ ఇష్టం ఏంటి చెప్పు అని అంటావా? లేదా మన ఇష్టాలే అక్కడ తలపోస్తామా దేవుడి దగ్గర? ప్రభువా నా ఇష్టం ఇది, మన ఇష్టాలు చెప్తాం, పక్క వాళ్ళ ఇష్టాలు చెప్తాం, అంతేనా? అంతకంటేనా? వాళ్ళ ఇష్టం ఇదంట ప్రభువా, వీళ్ళ ఇష్టం ఇదంట ప్రభువా, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి అంటారు. కానీ ఏ రోజైనా దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, నాయనా నా ఎడల నీ ఇష్టం ఏమై ఉంది, నా ఇష్టాలన్నీ నెరవేరుస్తున్నాడు. ఈ ప్రపంచంలోనట ప్రతి మనిషికి ఏదో ఒక కలర్ నచ్చుతుంది, ఏదో ఒక పువ్వు నచ్చుతుంది, ఏదో ఒక ఆహార పదార్థం నచ్చుతుంది, ఏదో ఒక ప్రదేశం నచ్చుతుంది, ఎవరో ఒక వ్యక్తికి నచ్చుతాడు. నచ్చనివంటూ మానవుడికి ఏది నాకు నచ్చట్లేదు అన్నటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎక్కువ కాలం బతకరు, తెలుసా మీకు? నాకు ఏది నచ్చట్లేదండి అన్నోళ్ళు భూమి మీదే బతకరిక. అలా మనకు నచ్చినవే సమస్తాన్ని ఏర్పాటు చేసి మన మీద తన ప్రేమను అనేక రీతులుగా వెల్లడిపరిచాడు దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దానిలో ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి మన ఇష్టాలన్నీ నెరవేర్చి మనల్ని సంతోషపరుస్తున్న, ఉల్లాసములతో మన హృదయాన్ని నింపుతున్న దేవుడి చిత్తం ఏమై ఉంది అని దానికోసం మనం ఆలోచనే చెయ్యమే. ఎవరినైనా ఏ రోజైనా దైవజనుడిని మా ఎడల, మన ఎడల దేవుడి ఇష్టం ఏమైంది పాస్టర్ గారు చెప్పండి ఒకసారి అని అడిగి ఉంటాం మనం? అడుగుంటావా? ఇంటికి వచ్చిన అతిథికే మీరు ఏం తీసుకుంటారు? టీ తాగుతారా, కాఫీ తాగుతారా, పాలు తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా? అడిగి వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చి పెడతాం అతిథులను. ఇంటికి వచ్చిన అల్లుడిని బాగా చూసుకుంటావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అన్నీ ఇచ్చిన దేవుడి ఇష్టం ఏంటో మరి కనుక్కోలేకపోయావు. అందుకే దేవుడు యేసుప్రభులు వారు చెప్తున్నటువంటి మాట, దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలట? దేవుడి ఇష్టాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలంటే ఆహారం తిన్నంత సీరియస్గా తీసుకోవాలి. అన్నిటికంటే ఆహారం తినడం ఎంత ప్రాధాన్యతనిస్తామో మనం తినడానికి. మధ్యాహ్నం కాబోతుంది, లంచ్ టైం వచ్చిందనుకోండి, అందరి దృష్టి ఎక్కడ పోద్ది? తిండి మీదకి వెళ్ళిపోద్ది. పెళ్ళికి వెళ్ళిపోతే ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి ఎక్కడ పోతారట? మళ్ళీ ఒక సామెత ఏమిటది? పోట్లాటకైతే వెనకుండాలి, బంతిలో అయితే ముందు ఉండాలట. పోట్లాడడానికి వెనకుండాలట, బంతిలో అయితే ముందు ఉండాలట. అలాంటి తిండితో పోల్చడం జరిగింది దేవుడి ఇష్టాన్ని. మొదటిది యేసుప్రభు ఇచ్చిన ప్రియారిటీ ఇది దేవుడి ఇష్టానికి. సెకండ్ ప్రియారిటీ మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన పరిచయం చేస్తూ ఉంటే చూడడానికి అమ్మగారు వచ్చారు, మరియమ్మ తల్లి, తమ్ముళ్ళు వచ్చారు. వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నారు, వాళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నారు ప్రభువా అని అన్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటి? 12వ అధ్యాయం మత్తయి సువార్త 49-50 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అంటే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వాళ్లను మనం ఎలా చూడాలి? మన సొంత సోదరులుగా, మన సొంత సోదరీలుగా, మన సొంత తల్లిగా చూడాలి. మన తల్లిగా కాదు, యేసుప్రభుల వారే దేవుడి చిత్తము నెరవేర్చే వాళ్ళను నా తోబుట్టువులు అన్నాడు. ఏమంటే దేవుడి ఇష్టం
నెరవేరిస్తే ఆ మనుషులు యేసు ప్రభువుకు సొంతోళ్ళు అయిపోతారో మర్చిపోకండి. ఆయన చేతిలో ఏమేం పవర్స్ ఉన్నాయో తెలుసా? ఇప్పుడు యేసు ప్రభుల వారి చేతిలో ఏ పవర్స్ ఉన్నాయనుకుంటున్నారు? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని అన్నాడు. అంటే ముందు ఎవరి దగ్గర ఉన్నట్టు? పేతురు గారికి ఇవ్వడానికి ముందు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుప్రభు దగ్గర ఉన్నాయి. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటే ఆయనకి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో పాతాళలోకపు చాలపు చెవులు కూడా నా దగ్గర ఉన్నాయి ఆయన దగ్గర. అంటే నరకానికి వెళ్ళడానికి కానీ పరలోకానికి వెళ్ళడానికి కానీ ఆల్ పవర్స్ రిజర్వ్డ్ ఎవరికి? యేసుప్రభు వారికి. అంతటి ఆయనతో సంబంధికులు అవ్వాలి అని అంటే ఒక్కటే మార్గం. ఏంటది? దేవుడి చిత్తము నెరవేర్చిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుతో అనుబంధం కలిగిన వాళ్ళుగా ఉంటారు. అంత ప్రాముఖ్యత ఉన్నది దానికి. ఆయన తన దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళని నా సొంతోళ్ళుగా భావించాడు. అంత గొప్పది దేవుడి చిత్తం నెరవేర్చడం. ఆఖరిది 6వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. అంటే సొంత ఇష్టము కంటే దేవుడి ఇష్టమును నెరవేర్చవలెను. అదే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. మన సొంత ఇష్టాలు, ప్రపంచంలో అందరికంటే మనకి ఇష్టం ఏంటో తెలుసా? మన ఇష్టమే. మనకిష్టం వస్తేనే మాట్లాడతాం, మనకిష్టం వస్తేనే ఉంటాం, మనకిష్టం వస్తేనే స్నేహం చేస్తాం, మనకిష్టం వస్తేనే వస్తాం. లేకపోతే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఏది చేస్తానంటారు తెలుసా? నాకు ఇక్కడ అనిపించిందో చేస్తా. విన్నారా? నాకు ఇక్కడ అనిపించింది చేస్తా, ఇక్కడ అనిపించింది చేస్తాను, ఇక్కడ అనిపించింది చేస్తానంటాడు. కానీ ఆయన అనుకుంటే చేస్తానంటాడు మనిషి. పైన దేవుడు శాసిస్తే కింద పాటించాల్సింది భాష కాదు, క్రైస్తవుడు. దేవుని బిడ్డ పాటించాలి దేవుడి శాసనాలని. అది సొంత ఇష్టము కంటే ఎక్కువగా నెరవేర్చవలసినంత ప్రాముఖ్యమైనది. ఈ భూమి మీద అనుబంధాల కంటే గొప్పదని దేవుడి చిత్తం నెరవేర్చాడు ప్రభు. ఆహారము తీసుకునే ఆహారములాగా భావించాడు దేవుడి చిత్తాన్ని యేసుప్రభుల వారు. సొంత ఇష్టం కంటే గొప్పది దేవుడి ఇష్టమని మన ఇష్టాలను కూడా పక్కన పెట్టి మరి చెయ్యవలసింది దేవుడి ఇష్టం. అంత గొప్పదది. అన్ని నెరవేర్చాడు గనుకనే ప్రభు ఆఖరికి ఏమడిగాడు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచు అన్నాడు. ఇంత ధైర్యం ఎవరికి వస్తుందో తెలుసా? దేవుడి ఇష్టాన్ని సొంత ఇష్టం కంటే గొప్పగా భావించి నెరవేర్చిన వారికి. భూమి మీద ఉన్నటువంటి బహుబంధాల కంటే, రక్త బంధాల కంటే బంధాలను మించిన బంధం ఆత్మబంధమని యోచించి విలువనిచ్చి బ్రతికిన వాళ్ళకి ఈ హక్కు, అధికారం ఉంటుంది. తినే తిండిలాగా దేవుడి ఇష్టాన్ని భావించిన వాళ్ళకు ఉంటుంది ఈ హక్కు. మర్చిపోకండి. దేవుని చిత్తం అనే పాఠం బాప్తిస్మ తరగతుల్లో ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి 3 రకాలైన ఇష్టాల్లో ఏదో ఒక ఇష్టాన్ని నెరవేరుస్తూనే ఉంటాడు. 1 సొంత ఇష్టం, 2 ఇతరుల ఇష్టం, 3 దేవుని ఇష్టం. ఈ 3 దానిలోనే ఉంటుంది. ఇది ట్రయాంగిల్ స్టోరీ అన్నమాట మానవుడిది. ఇక్కడ నేను అని పెట్టుకుంటే నా ఇష్టం,
ఇతరుల ఇష్టం, తర్వాత దేవుని ఇష్టం. ఈ 3 ఇష్టాల్లోనే మానవుడు చతికిల పడిపోతూ ఉంటాడు. చిత్రమైన విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో 99% నా ఇష్టం అనేవాడే ఉంటాడు, మీ ఇష్టం అండి అనేవాళ్ళు ఉంటాడు. ఈ రెండు ఎంత డేంజర్ తెలుసా? ఇవి రెండు ఎంత డేంజర్ తెలుసా అండి? జలప్రళయం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? జలప్రళయం, నోహు గారి కాలంలో జలప్రళయం ఎందుకు వచ్చింది? తమకు ఇష్టము వచ్చినటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మన ఇష్టం ఉండదా? మనలో మన మాట. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. అమ్మ, ఇష్టపడి చేసుకున్నారా? ఇష్టపడి చేసుకున్నామా? కష్టపడి చేసుకున్నామా? ఎవరో రుద్దితే చేసుకున్నామా పెళ్ళి? చెప్పండి. ఇష్టపడే పిల్ల నచ్చింది, పిల్లోడు నచ్చాడు అని చేసుకుంటారు కదా. అలా సొంత ఇష్టానికి వెళితే వచ్చింది జలప్రళయం. అంత డేంజరస్ ఇది సొంత ఇష్టం. ఇతరుల ఇష్టాలు నెరవేర్చేటటువంటి వాళ్ళ జీవితాలు ఎట్లా అవుతాయి తెలుసా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హేరోదియా కుమార్తె నాట్యం ఆడింది కదా. హేరోదు జన్మదినోత్సవం నాడు నాట్యం ఆడి, నీకు ఏం కావాలో చెప్పమ్మా, రాజ్యంలో సగమైన రాసిస్తాను అని నేను మాట్లాడితే అమ్మాయి ఏం చేసింది? ఏంటి ఈ మధ్యలో ఏం జరిగింది? డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతారు మీరు. ఆ అమ్మ దగ్గరికి పోయింది. ఎందుకు? అమ్మ కూర్చి. ఆ పిల్ల ఎవరు? అమ్మ కూర్చేది. అందుకే ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే మమ్మీ నీ ఇష్టం, ఇతరుల ఇష్టం. ఇతరుల ఇష్టం అని పోతే భూమి మీద స్త్రీలు కనిన వారిలో బాప్తీసు యోహాను గారు అంత గొప్పవాడు. అంత గొప్పవాడి ప్రాణాలకు ముప్పు తీసుకురావాల్సి వచ్చింది. ఎంత పాతకం అది! అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైన ఆయన వెలుగులో అనేకులు ఆనందించారు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారు. అటువంటి ఆ నిండు ప్రాణాన్ని బలిపెట్టేటటువంటి దుస్థితికి వెళ్ళిపోవటం జరిగింది ఇతరుల ఇష్టాలు నెరవేరిస్తే. దేవుని ఇష్టం నెరవేర్చేవాడు ఎలా ఉంటాడు ఎప్పుడు తెలుసా? బైబిల్లో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించుచున్నవి, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరం నిలుస్తాడు. భూమి మీద ప్రతి మనిషికి ఖ్యాతితో బ్రతకాలి, గౌరవంతో బతకాలని ప్రతి మనిషి ఆలోచన చేస్తాడు కదా. అది మానవుడి 6 సహజ కోరికల్లో ఒక కోరిక కదా. నువ్వు నేను నిరంతరము బతకాలి, నిలిచిపోవాలి అని అనుకుంటే అది దేవుడి చిత్తము నెరవేర్చే వాళ్ళకి సొంతమవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడు మాట్లాడినా కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళ కాలం చేసి వెళ్ళిపోయిన నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుడు దేవుడు అంటాడు. దేవుడు ఇంకా చెప్పుకోవడానికి వేరే తరాలు లేవా? వేరే వ్యక్తులు లేరా? ఎందుకు అంటే దేవుడి చిత్తమును నెరవేర్చినటువంటి వాళ్ళు. అందుకే ఎప్పుడో ఉన్నటువంటి, ఎప్పుడో బతికిన భక్తుల పేర్లు కదా అని మన పిల్లలకు పేర్లు పెట్టుకోవడం మానేస్తామా? పాస్టర్ గారి కొడుకు పేరు ఏం పేరు? ఏలియా. ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి కదా ఆయన. దాదాపు క్రీస్తు పూర్వం 700-800 సంవత్సరాల కాలం వాడు. అంటే దాదాపు 3000 సంవత్సరాలు అయింది ఆయన భూమి మీద బతికి. ఇప్పుడు ఎందుకు మనం పేర్లు పెట్టుకున్నాం అంటే దేవుడి చిత్తము నెరవేర్చిన ఏలియా నిరంతరము జీవించేవాడే. అందుకే ఇప్పటికీ భక్తుల పేర్లు మనం మన పిల్లలకు పెట్టుకుంటున్నాం. పిల్లలకు పేర్లు పెట్టుకోవటం అంటే అంతకు మించిన ప్రభావం ఉండదు, మర్చిపోకండి. నా పేరు లాజరస్ అని నేను పెట్టుకున్నా. ఎప్పుడో మోషే గారి కాలంలోని మనిషి అయినా బతికే ఉన్నాడు. ఇంకా బతికే ఉన్నాడా అంటే తన బ్రతుకు, తన ఆదర్శం, తన జీవితం నిండు కురుపులతో నిండుకొని ఉన్నా, కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉంటే అదిలించుకోలేని పరిస్థితిలో ఉన్నా, ధనవంతుడి ఇంటి
బల్ల మీద నుండి పడుతున్న రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరాడు కానీ ఆకలి తీరలేదు. అలాంటి స్థితిలో ఉన్న దేవుని పల్లెత్తు మాట అనని గొప్ప ఆదర్శవంతుడు లాజరు అంటే. అందుకే అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషనల్గా నిలిచి దేవుడి చిత్తం నెరవేర్చినటువంటి వాళ్ళు నిరంతరము జీవిస్తారు. అలాంటి వాళ్ళకు చావే ఉండదు. అందుకే ఎక్కడో ఆది కాండములో చెప్పబడినటువంటి హేబెల్ గారి గురించి యేసు ప్రభులు వారు చెప్పలేదు. 2000 సంవత్సరాల తర్వాత ఎప్పుడో జరిగింది కదా, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఆయన యేసు ప్రభులు వారు తీసుకురాలేదా? నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని. పోనీ పౌలు గారు ఏమైనా వదిలేశారా? విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పడం మనం కథను చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళకి చావు ఉండదా? దేవుడి చిత్తము నెరవేర్చేవాడి ఖ్యాతి ప్రపంచంలో ఎప్పటికీ చెరిగిపోవటం జరగదు. అట్లా కాదని దేవుడి చిత్తం కోసం కాకుండా వేరొకటి దేనికోసం నువ్వు పనిచేసినా నీ ఖ్యాతి నిలిచేది ఉండదు, తరిగేదిగానే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం కావటానికి. మన జాతి పిత, భారత జాతి పిత అని ఎవరికి పేరండి? గాంధీ తాతకు. మీ తాతకు మా తాతకు లేదు కదా ఆ పేరు. గాంధీ తాతకు కదా ఆ పేరు ఉండేది. గాంధీ తాత గుర్తు రావాలంటే ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు గుర్తొస్తాడు? 3 రోజులు గుర్తొస్తాడు ఆయన. 1 అక్టోబర్ 2 ఆయన పుట్టినరోజు, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు. ఈ 3 రోజులు మాత్రమే గుర్తొస్తూ ఉంటాడు. గాంధీ సర్కిల్లో గుండా పోతూ ఉన్నా గాంధీ తాత గుర్తురాడు. తెలుసా మీకు? గాంధీ తాత బొమ్మన నోట్లు రోజు మారకం చేస్తూ ఉన్నా కూడా గాంధీ తాత గుర్తురాడు. ఇంకో మాట చెప్పమంటారా? గాంధీ తాత సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం కష్టపడితే అదే గాంధీ తాత ఉన్న బొమ్మ ఉన్న నోటిచ్చి మరి మందు కొనుక్కొని తాగే రకాలు మనిషి. చూసారా? భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఆయన దాఖలాలు కన్నుమరుగైపోతున్నాయి. కారణం ఒకటే, దేవుడి చిత్తం నెరవేర్చి చూడు, నీకు నాకు అస్సలు మరుపే రాదు. ఎక్కడో ఒకరు, ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా నన్ను స్ఫూర్తిగా తీసుకొని బతుకుతూ ఉంటారు. అది దేవుడి చిత్తం నెరవేరిస్తే వచ్చేటటువంటి గొప్ప ఖ్యాతి. మరవదు ప్రపంచం. ఎందుకనంటే దేవుడి చిత్తానికి ఉన్న పవర్ అది. దేవుడి ఇష్టం నెరవేరిస్తే మనకు పరలోకం రావటమే కాదు, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఒకే దెబ్బకు 2 పిట్టలని. అసలు ఒకే దెబ్బ దేవుడి చిత్తం అనేటటువంటి దెబ్బ కొట్టితే ఎక్కడైనా సరే ఇటు పరలోకం మందే, ఈ భూమి మీద నెమ్మది మందే, మనకు వచ్చే ఖ్యాతి మనదే. ఎన్ని బెనిఫిట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్. ఒక్క దెబ్బకు 2 పిట్టలు కాదు, చాలా పిట్టలే. అది దేవుడి చిత్తం నెరవేర్చడంలో ఉన్న గొప్పతనం. మరి దేవుడి చిత్తం నెరవేర్చడానికి మనిషి ముందు ఏం చేయాలో తెలుసా? అదే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. యూదుల సమాజ మందిరపు అధికారి, ముసలివాడు, ప్రధాన యాజకుడు, పరిసయ్యుడు పెద్ద ఆయన వచ్చాడు. ఆయన పేరే నీకోదేము గారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడి చిత్తం ఎలా నెరవేర్చాలి మనం ఆయన్ని ప్రశ్నించుకుంటే, అక్కడ యేసు ప్రభుల వారు 3వ వచనం నుంచి ఒక మంచి మాట చెప్తున్నారు. ఇంతకు ఆయన ఏమడిగాడు తెలుసండి? అతడు రాత్రి యందు 2వ వచనం చూడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీ దేవుని వద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవ్వడునో చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే ఇప్పుడు నీకోదేము గారు వచ్చి ఏం చేశాడు? యేసుప్రభుని ప్రశంసించాడు. పొగడత, ప్రశంస ఇవి 2 వేరువేరండి. తెలుసా మీకు? అర్హత లేకున్నా కూడా పొగడొచ్చు, అర్హత ఉంటేనే ప్రశంస. అర్థమైందా? పొగడతకి ప్రశంసకి తేడా. పొగడత అంటే అర్హత లేకపోయినా పొగుడతారు.
ప్రశంస అంటే ఖచ్చితంగా అర్హులైతేనే ప్రశంసించేది. అందుకే ఎవరైనా మనల్ని గొప్పోళ్ళు అని మాట్లాడుతున్నప్పుడు ఇది పొగడతా ప్రశంస అని గుర్తుపెట్టుకోవాలి. ప్రశంసా పత్రం అని చూశారు కానీ పొగడతా పత్రం అని చూసారా? అర్థమైందా తేడా రెండింటికి? ఇప్పుడు నికోదేము గారు వచ్చి ఏం చేశాడు మీరు చెప్పండి? పొగిడాడా ప్రశంసించాడా? పొగిడినట్టు అనిపిస్తుందా, ప్రశంసించినట్టు అనిపిస్తుందా? యేసుప్రభుల వారి గురించి చెప్పిన ఈ మాటకి యేసుప్రభు అర్హుడా కాదా? అర్హుడే, 100% అర్హుడు. కాబట్టి ఆయన ఏం చేసేట్టు? పెద్ద ఆయన ప్రశంసించాడు. ప్రశంసిస్తే ఏమనాలి? మిమ్మల్ని ఎవరన్నా ప్రశంసించారనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? అన్నా కరుణాకర్ అన్న ఎంత గ్రేట్ అని నువ్వు అన్నారు అనుకోండి, అన్న ఏమంటాడు? థ్యాంక్స్ బ్రదర్, దేవునికి స్తోత్రం, ఆల్ గ్లోరీ టు గాడ్, దేవుడికి మహిమ కలుగును గాక, మాదేముంది బ్రదర్, అంతా దేవుడిదే. అంతేనా? అంతకంటే ఏమైనా చెప్తాం మనం? ఎవరికి చెప్పినా అంతే కదా. బాబురావు సూపర్ అన్నాను అనుకోండి, అన్న థ్యాంక్స్ అన్న, దేవుడికి స్తోత్రం అండి. క్రిస్టఫర్ బ్రదర్ సూపర్ ఎక్సలెంట్ సేవకుడి నువ్వు అన్నారనుకోండి, ఆయన కూడా ఏదో చెప్తాడు. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అదే అంటారు. కానీ యేసుప్రభుల వారు అన్న మాట ఏంటంటే, నాయనా నీ ప్రశంసలు సరే బాగానే ఉంది, కానీ ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఆయన చెప్పింది ఏంటి? ఈయన ఏం మాట్లాడుతున్నాడు? అత్యవసరమైంది ఏంటి మనిషికి? మనిషి కంటే బాగా మనిషిని సృజించిన సృష్టికర్తకు తెలుసు. అందుకే ముసలివాడైనటువంటి ఆయన, పరిసయుడుగా ఉన్నటువంటి ఆయన, యూదుల సమాజ మందిరపుగా అధికారిగా ఉన్నటువంటి ఆయనకి రక్షణ లేదు, కొత్త జన్మ అనుభవం కావాలి అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నాం. కొంతమందికి మీకు అనుమానం రావచ్చు, ఏమనంటే, బ్రదరు మాకు 60 ఏళ్ళు దాటిపోయాయి, ఇప్పుడు అవసరమా రక్షణ? ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. 70 ఏళ్ళు వయసు వచ్చేసింది, ఇంకేమి అవసరం అని అంటే వాళ్ళకి జవాబు చెబుతున్నాడు నికోదేం. ఎవరైనా ముసలివాడు అన్నాడని తన గురించి చెప్తూ, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడంటే ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భములో నుంచి రావాలా అని అడిగితే ప్రభు చెప్పిన సమాధానం, నాయన అది ఆత్మీయమైన జన్మ, క్రొత్త జన్మ అని చెప్పడం జరుగుతుంది, భౌతికమైన జన్మ గురించి కాదు అని చెప్పాడు యేసుప్రభుల వారు. కాబట్టి నికోదేము లాంటి పరిసయుడికి, సమాజ మందిరపు అధికారికి, ముసలాయనకి కూడా అవసరమా బాప్తిసం? అవసరం కాబట్టే కదా ప్రభువులు వారు చెప్పారు. కాబట్టి గుర్తించండి ఈ విషయాన్ని. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సంబంధించి దేవుడికి ఇష్టమైంది ఏంటి చెప్పండి? ఎవడును నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ఇంకా ఒక్క పాపి రక్షించబడ్డం పరలోకంలో దూతల ఎదుట మహా ఆనందం కలిగేటటువంటి కార్యం అన్నాడు. అంటే దేవుడికి ఇష్టమైంది ఏంటన్నమాట? ఒక మనిషి తన పాప రోత పాత స్థితిని గుర్తెరిగి, తన పతన స్థితిని గుర్తెరిగి, నన్ను పతనావస్థలో నుండి ఒక్క దేవుడు తప్ప మరొకరు తీసుకురాలేరు అని గుర్తెరిగి ఆయన శరణు వేడి రావటమే ఆయనకి ఇష్టమైనది. అంటే దేవుడి ఇష్టము నెరవేర్చటానికి మొట్టమొదటి ఆరంభం ఎక్కడ? రక్షణ పొందటం, బాప్తిసం తీసుకోవటం. దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే బాప్తిసం, కొత్తగా జన్మించాలట. జన్మించిన వాడు ఎదిగి దేవుడి ఇష్టమును ఎరిగి నెరవేర్చి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. అది ప్రాసెస్. ఇలా పుట్టినటువంటి వ్యక్తి దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే క్రమంలో ఏం చేయాలి అని అంటే 2 కార్యక్రమాలు చేయాలి. చాలాసార్లు రిపీటెడ్గా అది వస్తుంది. ఏ కార్యక్రమాలు గుర్తున్నాయా? 2 కార్యక్రమాలు చేయాలి. ఒకటి, దేవుని యొక్క సారూప్యతలోనికి రావడం, ఇదే దేవస్వభావములో పాలిభాగస్థులవ్వటం. రెండవది ఏంటి? సత్క్రియలను సంపూర్తి చేయటం. ఈ 2 మీరు చాలాసార్లు చూశారు.
దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవ్వాలన్నది ఎక్కడ చూసాం? పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఇవే విషయాలు కనబడతాయి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో నుండి కనబడతాయి ఇవన్నీ. కాబట్టి ఆ ఆధారాన్ని బట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మొదటిగా రక్షణ పొందుకోవాలి, అనగా బాప్తిసం తీసుకోవాలి. రెండవది దేవుని యొక్క గుణగణాల్లోనికి, దేవుని యొక్క స్వభావంలోనికి మనం పాలిభాగస్వరం అవ్వాలి. ఒకనాడు మన స్వభావం పోయి అంతా దేవుడి స్వభావం కింద మార్పు రావాలి మన బతుకు. రెండోది ఏం చేయాలి? అది ఎక్కడుంది? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియలను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి దేవుడు నిత్య జీవమునిస్తాడు అని రాయబడింది. కాబట్టి దేవుడి స్వభావాన్ని అందిపుచ్చుకొని సంపూర్ణమైనటువంటి సత్క్రియలు జరిగించి కన్ను మూస్తే అప్పుడు దేవుడున్న లోకం మన సొంతం అవుతుంది. అదే దేవుడి చిత్తం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారే ఉండాలని దేవుడు ఇచ్చేస్తున్నాడట. ఎక్కడుంది మాట? పౌలు గారు తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనమా? రైట్. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం. ఏమిటి ఈ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం అంటే? అదే దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవటం, దేవుని పిల్లలుగా మంచి పనులు చేయటం, అనగా సత్క్రియలు చేయటం. ఇవి రెండు ఏమిటట? చదవండి, ఏమని చెప్తున్నాడు? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఇక్కడ ఇంకో మరొక పదం కూడా వచ్చింది. దేవుడి చిత్తం, దేవుడి ఇష్టం, దేవుని ఇచ్చ. ఇచ్చ అంటే ఏంటి? కోరిక అంటే ఇష్టమని అర్థమైందా? ఇవన్నీ పర్యాయ పదాలు. దేవుని ఇచ్చ అన్నా, దేవుని కోరిక అన్నా, దేవుని ఇష్టమన్నా, దేవుని చిత్తమన్నా అన్నీ ఒకటే. కాబట్టి దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి పనిలో మనకు ఆటంకాలు కొన్ని ఉంటాయి. ఇది ఆఖరిగా గుర్తుపెట్టుకోండి. ఏ ఏ రూపాల్లో వస్తాయి ఆటంకాలు? మనల్ని దేవుడి ఇష్టము నెరవేర్చనీయకుండా మనల్ని పొల్యూట్ చేసేది ఎవరు, డైల్యూట్ చేసేది ఎవరు, ఆటంకపరిచేది ఎవరు అని ఆలోచించగలిగితే ముఖ్యంగా 3 విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆ 3 ఏమిటి అనేది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దేవుడి చిత్తానికి ఆటంకాలు. మొదటిది బోధ, రెండవది బోధకుడు, 3 సంఘం. ఈ 3 విషయాల్లో జాగ్రత్త వహించకపోతే తప్పక దేవుడి చిత్తము నెరవేర్చుటలో ఫెయిల్ అయిపోతాం. 1 బోధ, 2 బోధకుడు, 3 సంఘం. ఈ 3లో ఏ జాగ్రత్తలు వహించాలి? మొదటిది బోధ. బోధలో ఏ జాగ్రత్త వహించాలి? బోధ ఎప్పుడు 2 రకాలుగా ఉంటాయి. ఏమిటో చెప్పండి? వెరీ గుడ్. సత్యబోధ ఒకటి ఉంటుంది, అసత్యబోధ ఒకటి ఉంటుంది. తర్వాత వాక్యానుసారమైన బోధ ఉంటుంది, భిన్నమైన బోధ ఉంటుంది. దీన్నే పౌలు గారు మాట్లాడుతూ మా బోధ, తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము, మా బోధ ఎలాంటిది కాదట, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అంటే
బోధల్లో ఏమేమి ఉన్నాయి? కపటం ఉంది, అపవిత్రమైంది ఉంది, మోసకరమైంది ఉంది. ఇన్నున్నాయి ఆ బోధల్లో. బోధ విషయమై జాగ్రత్త పడకపోతే మిగిలేది శాశ్వత బాధే. అందుకే బోధలో కపటముతో కూడిన బోధలు చేసేవాళ్ళు ఉంటారు. మిమ్మల్ని కాదు మీ సొత్తునే కోరేవాళ్ళు ఉంటారు, మర్చిపోకండి. మిమ్మల్ని కాదు మీ సొత్తును కోరేటటువంటి వాళ్ళు ఉంటారు. అది కపటమైన బోధ. మిమ్మల్ని ప్రేమ చూపిస్తున్నట్టు ఉండేటటువంటి, ఏదో ప్రేమ కురిపిస్తున్నట్టు ఉండేటటువంటి బోధలు కొన్ని ఉంటాయి. అవి మనల్ని కోరవు, మన సంపదను కోరతాయి, మన సొత్తులను కోరేటటువంటి బోధలు ఉంటాయి. అలాంటి బోధల ముసుగులో బతుకుతున్నామేమో గమనించండి. ఈ మధ్యకాలంలో ఎటువంటి బ్లాక్ మెయిలింగ్ బోధలు జరుగుతున్నాయి మీరు అందరూ చూస్తున్నారు. మేము టీవీ ప్రోగ్రాం చేస్తున్నాం. ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వాళ్ళకి జాబులు వచ్చాయి, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు గట్టికి కలిగారు. అంటే ఇది ఫెర్టిలిటీ కేంద్రం అన్నమాట. ఇది సంతాన సాఫల్య కేంద్రమా? ఇప్పుడు పరిచర్య కష్టపడుతూ ఉంది. సేవకు సహకరించండి, దేవుడి మాటలు సంఖ్యలు వేయబడకుండా అనేకులకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అడిగితే నో ప్రాబ్లం, స్పందిస్తే నో ప్రాబ్లం. ఇదేంటిది? పిల్లలు కలిగిన వాళ్ళకి పిల్లలు పడుతున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తేనే అవుద్దంటే ఇది ఏ బోధ? కపటమైన బోధ, మోసయుక్తమైనటువంటి బోధ అని మర్చిపోకండి. కాబట్టి బోధ ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరం కాని బోధ. ఆహారం లాంటిది, ఆత్మకు ఆహారం బోధ. ఆహారం రెండు రకాలు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం ఒకటి ఉంటుంది, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహారం ఉంటుంది. నువ్వు నేను వింటున్న బోధ ఎట్టిది అనేది గమనించుకోకపోతే ఆ బోధలో నిత్యము దేవుడి చిత్తము నెరవేర్చుట కొరకు ప్రయాసపడేటటువంటి వ్యక్తులు కనబడతారు. ఆ బోధలో దేవుడి చిత్తమే పరమావిధిగా మనల్ని మోటివేట్ చేసేటటువంటి విధంగా ఉంటుంది. అది మంచి బోధ. రెండవది బోధకుడు కూడా ఇద్దరు శక్తుల చేతిలో వాడబడడానికి అవకాశం ఉంది. ఎవరు ఆ శక్తులు? ఒకటి దేవుడు, రెండు దెయ్యం. ఈ ఇద్దరు చేతుల్లో ఎవరి చేతుల్లో వాడబడుతున్నవాడు బోధకుడు అనేటటువంటి విషయం మనకు తెలియాలి. దెయ్యం పట్టిన బోధకుడా, దేవుడు పూనిన బోధకుడా? ఎట్లా తెలుసుకునేది? ఎలా తెలుసుకునేది? యేసుప్రభువు వారు మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు, లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. ప్రభువా, నువ్వు సర్వజ్ఞుడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి, దేవుడివి కాబట్టి నువ్వు కనుక్కోగలిగావయ్యా, మేమెట్లయ్యా కనుక్కునేది అనే సందేహం వస్తే ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటి? చదవండి, ఏమని చెప్తున్నాడు చూడండి. వాళ్ళు ఎట్లా కనుక్కోవాలట? వా 16వ వచనం, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. వారి ఫలములు అంటే గమనించండి. ఫలములు అంటే ఎట్లా ఫలములు? మరి ఆత్మఫలములా? ఏంటి, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఆత్మఫలములు ఫలిస్తారా? ఫలములు అంటే రెండే, గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో మాట అంటాడు, నోటి వలన కలుగు ఫలము అని. అంటే నోటి మాటే ఫలం, వాళ్ళ చేష్టలే, వాళ్ళ బ్రతుకులే ఫలం అని అర్థం. గట్ ద పాయింట్? అర్థమైందా? ఫలం అంటే ఏంటి? మాటలు, క్రియలు. అంటే బోధకుడు ఎలాంటి వాడు అన్నటువంటిది మాటలో తెలిసిపోతుంది, ఒకసారి కాకపోతే ఒకసారన్నా, లేదంటే క్రియల్లో అన్నా తెలిసిపోద్ది. బయట పడకపోదు, రహస్యమైనదేది బయట పడక
మానదు అన్నాడే ప్రభు. కాబట్టి బోధకుడి మాటలు ఎలా ఉన్నాయి, చేతలు ఎలా ఉన్నాయని కనుక్కొని, నేను చాలాసార్లు చెప్తుంటాను, గుర్తుపెట్టుకోండి మీరు కూడా. ఈ మనిషికి మన ఛాయిస్తో సంబంధం లేనివి 3 ఉన్నాయి. అంటే మనం వాటిని సెలెక్ట్ చేసుకోలేం, మన చేతుల్లో లేనివి 3 బంధాలు. 3 బంధాలు ఖచ్చితంగా మన విఘ్నతతోనే కనెక్ట్ చేసుకోవాలి. ఏమిటి ఉంటో ఐడియా ఉందా? తల్లిదండ్రులు మన ఛాయిసా, దేవుడి ఛాయిసా? పర్ఫెక్ట్, కరెక్టేనా? మనది ఏమన్నా ఉందా? ఏం లేదు. నెక్స్ట్ సిబ్లింగ్స్, అంటే తోబుట్టువులు. తోబుట్టువులు కూడా మన ఛాయిస్ లేదు. తర్వాత మన యొక్క సక్సెసర్స్, అంటే మన యొక్క వారసులు, మన పిల్లలు, నో చాయిస్. 3 బంధాలకి ఛాయిస్ ఇవ్వలా, ఆయన తీసుకున్నాడు ఛాయిస్. ఒక 3 బంధాలు మాత్రమే నీకు నాకు వదిలేశాడు. ఏమిటా 3 బంధాలు అనుకుంటున్నారు? 1 జీవిత భాగస్వామి. అంటే మంచి జీవిత భాగస్వామిని, అంటే అందుకే దేవుడు అన్నాడు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అన్నాడు. అంటే దొరికించుకో, మంచి బిడ్డల్ని చేసుకో అని అర్థం. మనం సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేసిందే, కానీ ఈ భార్యను భర్తను కూడా దేవుడు సెలెక్ట్ చేసి పెడతాడంటే ఎవరైనా ఆహాబుకు యెజబెల్ను సెలెక్ట్ చేస్తాడా? చెప్పండి. నాబాలుకు అబీగైల్ని ఎవరైనా సెలెక్ట్ చేస్తారా? దేవుడు సెలెక్ట్ చేస్తే అట్లా ఉంటుంది అనుకుంటున్నారా? చెప్పండి. అంత దుర్మార్గంగా దరిద్రంగా ఉంటుందా? జీవిత భాగస్వామిని ఎంచుకునేటటువంటిది మన చేతిలో పెట్టాడు దేవుడు. అంటే నాకు చెడ్డ భార్యను దేవుడు ఇచ్చాడని ఎవరు అనకండి, నువ్వు తెచ్చుకున్నదే. నాకు మంచి భర్తనే లేదు, చెడ్డ భర్తనిచ్చాడు దేవుడు అనకండి, మీరు తెచ్చుకున్నదే. నెక్స్ట్ చాయిస్ స్నేహితుల్ని కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాం. అందుకే మంచి సహవాసాన్ని మనం ఎంచుకోవటం, మంచి మిత్రులుగా మనం ఉండటం లేదు అనేది మన చేతుల్లోనే ఉంది. 3వది ఏంటో తెలుసా? నిన్ను కాచి చక్కగా పెంచి పోషించి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచి నెమ్మదికి తీసుకెళ్ళి నీ లెక్క ఒప్ప చెప్పే బోధకుణ్ణి, మీ తండ్రిని, భౌతికమైన తండ్రిని ఎంచుకోవటం మీ చేతిలో పెట్టలేదు, కానీ ఆత్మీయ తండ్రిని మాత్రం సెలెక్ట్ చేసుకునే గొప్ప అవకాశం మనిషికి ఇచ్చాడు దేవుడు. కాబట్టి 3 బంధాలు మన చేతుల్లో లేనివి. 1 తల్లిదండ్రులు, 2 తోబుట్టులు, 3 పిల్లలు. మన చేతుల్లో ఉన్నవేంటి? జీవిత భాగస్వామి, స్నేహితులు, ఆత్మీయ తండ్రి. ఎందుకు? మీకు క్వశ్చన్ చెప్పమంటారా? ప్రపంచంలో మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతోనే అన్ని ప్రమాదాలు. కావాలంటే చెక్ చేసుకుని చూడండి. మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతోనే రకరకాలైన ప్రమాదాలు. అమ్మ నాన్నల వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయా ప్రపంచంలో? తోబుట్టువుల ఎక్కువ ఉన్నాయా? పిల్లల వల్ల ఎక్కువ ఉన్నాయా? లేకపోతే కట్టుకున్న వాళ్ళ వల్ల, స్నేహితుల వల్ల, సేవకుల వల్ల ఉన్నాయి? చెప్పండి. మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ద్వారానే ఉన్నాయి. దేవుడు మనిషికి ఒక స్వతంత్రతనిచ్చాడు బిగినింగ్ నుంచి. తన చేతిలో కీలు బొమ్మలాగా, ఒక రోబోలాగా రిమోట్ కంట్రోలర్ ఉంచుకునే రకంగా దేవుడు కదా. ఆయన స్వాతంత్ర్యమునిచ్చు నియమాన్ని మనకు ప్రసాదించిన వాడు. ఈ క్రమంలోనే బోధకుణ్ణి ఎలా అంటాడు? ఆత్మీయ తండ్రిగా ఎన్నుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎన్నుకునేటువంటి భాగ్యం ప్రసాదించాడు. కనుక బోధకుడి విషయంలో ఎట్టివాడు? దేవుడి చేతిలో సాధనమా, దయ్యం చేతిలో ఆయుధమా అనేటటువంటిది మనమే జాగ్రత్త వహించాలి. లేనిచో బోధకుడిని యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, అంధులైన మార్గదర్శకులారా. అంటే సేవకుడు ఎవరన్నమాట? మార్గదర్శి అంధుడైతే అయిపోయింది. ఇక అందరూ ఫ్యామిలీ ప్యాక్ అన్నట్టు చర్చి ప్యాక్, టోటల్ చర్చి ప్యాక్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే
పాతాళానికి వెళ్ళిపోతాయి. అందుకే బోధకుడి విషయంలో జాగ్రత్త వహించుడి. ఎక్కడైతే ఏముంది, ఏ బోధ అయితే ఏముంది, ఏ బోధకుడైతే ఏముంది, అందరిది బైబిల్ బోధే కదా, అందరూ దేవుడి సేవకులే కదా అనే కహాని చెప్పకుడి. దేవుడి చిత్తము నెరవేర్చడంలో ఖచ్చితంగా బోధకుడికి దేవుడి చిత్తం తెలియకపోతే మీకేం నేర్పిస్తాడు చెప్పండి? దేవుడి చిత్తం ఆయనే నెరవేర్చకపోతే మీకు చెప్తాడా? అందుకే మీ బోధకుడి బోధ చాలా గమనించాలి. సంఘం 2 రకాలైనటువంటి సంఘాలు ఉంటాయి. అవే క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి సంఘం, క్రీస్తు అధికారం. శిరస్సు అంటే ఏంటి? క్రీస్తు అధికారంలోనున్న సంఘం. తర్వాత ఇక్కడ మనుష్యులు అధికారంలో ఉన్న సంఘం. ఎట్టి సంఘానికి నేను వెళుతున్నాను, ఎట్టి సహవాసంలో నేను ఉంటున్నాను. మనుషుడు అనుకున్నట్టుగానే డాక్టరీన్ ఉందా? బోధలున్నాయా? సంఘ ఆరాధన ఉందా? బోధలున్నాయా? నడవడిక ఉందా? క్రమం ఎలాంటిది? మనుషులను పోలిందా? లేదా క్రీస్తు అధికారంలో ఉన్నదా? ఇది గ్రహించి సంఘాన్ని ఎంచుకోవాలి. మన ఇంటి పక్కన ఉంది కదా అని చెప్పి ఏ సంఘం పడితే ఆ సంఘానికి వెళ్ళకూడదు. ఏమనుకుంటున్నారు సంఘం అంటే ఆత్మకు అత్యద్భుతమైన సంస్కరణ చేసే పాఠశాలది. నిత్యము ఎవడైతే సంఘంలోనికి వచ్చేవాడు జీరోగా వస్తాడు. సంఘం వదిలేసే సమయానికి, తుదిశ్వాస విడిచే సమయానికి ఆత్మీయ హీరోగా కళ్ళు మూయాలి. అలా తయారు చేయగలగదాని సంఘం. క్రీస్తు స్వరూపము ఏర్పడడానికి, ప్రసవ వేదనైనా పొందటానికి నీ బోధకుడు సిద్ధంగా ఉన్నాడా? అట్టి సంఘం క్రీస్తు అధికారము కలిగిన సంఘం. అక్కడే దేవుడి చిత్తము సంపూర్ణముగా నెరవేర్చబడుతుంది. అలా నెరవేర్చితేనే పరలోకం మనకు సొంతమవుతుంది. ఇవి సింపుల్గా దేవుని చిత్తం. దేవుడి చిత్తం అంటే అర్థం ఏంటి? దేవుడి చిత్తం అంటే అర్థం, సాధారణ అర్థం మనం చూసాం, మర్చిపోయారా? దేవుని ఇష్టం, లేదా దేవుని ఇచ్చ, లేదా దేవుని కోరిక అని అర్థం. దేవుని ఇష్టం ఎందుకు నెరవేర్చాలి? వెరీ గుడ్. పరలోకము కొరకు మనం దేవుడి చిత్తమును నెరవేర్చవలను. దేవుడి చిత్తాన్ని ఎంత ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి? ఆహారము కంటే ప్రధానమైన దానిగా, ప్రాముఖ్యమైన దానిగా ఎంచాలి. భూమి మీద నా అనుబంధాల కంటే గొప్పగా భావించాలి. ఇంకా సొంత ఇష్టం కంటే ఎక్కువగా భావించాలి. దేవుని ఇష్టము ఏ రూపాల్లో నెరవేర్చాలి? మనం రక్షణ పొందాలి, రక్షణలో ఎదగాలి. అనగా దేవుని యొక్క స్వభావం మనకు రావాలి. ఆ స్వభావంతోనే సత్క్రియలతో నింపబడాలి. అసలు సంఘంలోకి వచ్చిన వాళ్ళకే చాలా మందికి తెలియదు ఏంటంటే, సంఘంలో నాకు ఏ పనులు ఉన్నాయి, నేను పనులు చేయించుకోవడానికి రావాలా సంఘంలోనికి, నేను పని చేయడానికి రావాలా, ఏది తెలీదు. అందుకే అన్న చెప్తూ ఉన్నారు, రక్షణ తరగతులు, ఈ బాప్టిస్ట్ తరగతుల సమయంలో ఇదివరకే రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలట? పరిచర్య చేయాలి. భాగ్యం అది, బాధ్యత మాత్రమే కాదు, నీ భాగ్యం. ఎందుకనంటే అసలు రక్షణలోనికి వస్తున్నావు అంటే దేంట్లోకి వస్తున్నావు? లోకంలో చాలా మంది చెప్పకట తయారై వచ్చాం మనం. అపోస్తలులను దేంట్లోకి తీసుకున్నాడో తెలుసా యేసుక్రీస్తు ప్రభుల వారు? ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనం చూడండి, ఏమని చెప్తున్నాడు? అమ్మా ఒకసారి 20వ వచనం చూడండి, క్షమించండి, 20వ వచనం చూడండి. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక. అతని ఉద్యోగము, ఎవరి ఉద్యోగం? ఎవరి ఉద్యోగస్తుడు? ఏ ఉద్యోగం ఇది? టీచరా, లాయరా, ఇంజనీరా, కలెక్టరా, పోలీసా?
ఏ ఉద్యోగం అండి? అపొస్తలత్వం, సేవకుడు, బోధకుడు, దైవ ప్రతినిధి. దానిని ఏమన్నాడు ప్రభు? ఉద్యోగం. అంటే ఇప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ దేంట్లోకి వచ్చారు తెలుసా మీరు? ఉద్యోగంలోకి వచ్చారు. ఉద్యోగం చేసేవాడు ఏం చేయాలి? ముందు పని చేయాలా లేకపోతే ముందు జీతం కోరుకుంటాడా? కోరుకుంటే మాత్రం వచ్చేస్తుందండి. కోరుకుంటే మాత్రం వచ్చేస్తుందా? పని చేసిన వాడికి, అందుకే వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం అన్నాడు. జీతం ఎవరికి ఇస్తారు? ఉద్యోగస్తుడికి. పని చేసేవాడికి వస్తారు జీతం. పని చేయాలి సంఘంలో. సంఘం అనేది నువ్వు పని చేసేటటువంటి చోటు, మర్చిపోకండి. సంఘం అంటే నువ్వు పని చేసేటటువంటి చోటు. నేను టీచర్ని, ఎక్కడ పని చేయాలి? స్కూల్లో పని చేయాలి. అది ఎంత నిజం? నువ్వు విశ్వాసివి, నువ్వు ఎక్కడ పని చేయాలి? నిన్ను పుట్టించాడే ఆ ప్రదేశం సంఘం, అక్కడ చెయ్యాలి పని. పనులు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? దేవుడి ఇష్టం నెరవేర్చడంలో సత్క్రియలు అనేటువంటి పనులు. పై విచారణ చేసే పనుంది, పరిచర్య చేసే పనుంది, బోధించే పనుంది, పంచిపెట్టే పనుంది, హెచ్చరించే పనుంది. నీకు ఏ పనొచ్చు? పనులుంటాయని చెప్పి మీకు ఒక విషయం చెప్పంటారా? బైబిల్ తరగతులకు బాప్తిసం పొందిన వాళ్ళు లేటుగా వచ్చారంటే ఎందుకు వస్తారు చెప్పంటారా? పనులు తప్పించుకోవాలని. 100% మర్చిపోకండి. ఎందుకంటే ముందు వస్తే కదా పనులు ఉండేది. ముందు రాకుండా పోతే పనే ఉండదు. వచ్చి కూర్చొని వింటే వినొచ్చు, లేకపోతే ఏమైనా టెస్టులు ఉన్నాయేంటి మీకు? వింటే వినొచ్చు, లేకపోతే బజ్జోవచ్చు. సేవకుడి మాటలు కొంతమందికి ఎలా అనిపిస్తాయంటే, మీకు ఒకవేళ ఏదో సబ్జెక్ట్ లేని, స్టఫ్ లేని బోధకుడు ఏమైనా బోధిస్తే నిద్రపోతారేమో అనుకుంటారేమో. ఒత్తినే పౌలు గారు బోధిస్తూ ఉంటేనే గాఢ నిద్ర వచ్చి జోగి కింద పడి చచ్చిపోయాడు. తుక్కు అయిపోయాడు కదా. అంతటా ఆయన బోధిస్తుంటేనే మహా పండితుడు, ధర్మశాస్త్రాన్ని ఆపోసాన పట్టినటువంటి దీశాలైన. కొత్త నిబంధనలో 50% పుస్తకాలు రాసి దడదళ్ళాడించిన పాండిత్యం. ఆయన పత్రికలు అంత సులభంగా అర్థం కావని సంఘానికి స్తంభముగా ఎంచబడిన పేతురు గారే సాక్ష్యం ఇచ్చినటువంటి స్టఫ్ ఉన్నోడు మాట్లాడుతూ ఉంటే కూడా నిద్ర వస్తుందా? ఒంట్లో భయం లేకపోతే ఎవరికైనా వస్తుంది. ఎవడు చెప్తున్నా వస్తుంది. అర్థమైందా? ఒంట్లో భయం అనేది లేకపోతే ఎంత తోడు చెప్పినా వస్తుంది, ఎప్పుడు చెప్పినా వస్తుంది, ఎక్కడ చెప్పినా వస్తుంది. మర్చిపోకండి. అందుకే దేవుడి ఇష్టం. ఈ భూమి మీద దేవుడు నిజంగా ఆయన జాబ్ ఎంత గొప్ప చెప్పంటారండి. పని తక్కువ, ఫలం ఎక్కువ. చాలామంది ఎట్లాంటి జాబులు ఇష్టపడుతూ ఉంటారు చెప్పండి. మా స్కూల్లో నేను చదువు అయిపోయిన తర్వాత వాలంటీర్గా, విద్యా వాలంటీర్లు అనేవాళ్ళు వ్యవస్థ ఉండేది స్కూళ్ళలో. అంటే ఎవరో ఒకరిని చదువుకున్న వాళ్ళని టీచర్ లేకపోతే, పోస్ట్ లేకపోతే అక్కడ పెట్టి ఒక 1000-1500 ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు నేను చెప్తున్న మాట 23 ఏళ్ల క్రితం మాట. అప్పుడు ఒక సార్ ఉండేవాడు. ఆయన ఏ పోస్ట్ అంటే క్రాఫ్ట్ టీచర్. పేరు విన్నారు? ఇది క్రాఫ్ట్ టీచర్ అని అంటే ఏదో చేతి పనులు నేర్పించేవాడు. ఆయనకి ఏం పేరు తెలుసు అండి? 18 ఏళ్ళు అలా నిండాయి, జాబ్ వచ్చింది. ఆయన పేరు రెడ్డి సార్ అని చెప్తూ ఉంటాం. ఆయనకు ఏం పేరు తెలుసు అండి? పేరైతే మామూలుగా రిజిస్టర్లో వెంకటరెడ్డి అని, కానీ గవర్నమెంట్కి పెద్దల్లుడు అని పేరు ఆయనకి. గవర్నమెంట్కే. ఎందుకంటే ఆయన స్కూల్కి వచ్చిన తర్వాత ఆయన పని ఏంటో తెలుసా? స్టాఫ్ రూమ్ ఉంటుంది. స్టాఫ్ రూమ్లో బల్ల ఉంటుంది. బల్ల మీద వచ్చి నిద్రపోతాడు. ఎప్పుడైనా ఎవరైనా టీచర్లు సెలవు పెట్టినచ్చో, హెడ్ మాస్టరు పంపినచ్చో వెళ్ళి కూడా స్టాఫ్ రూమ్లో బల్ల మీద పడుకున్నాడు, క్లాస్ రూమ్లో పోతే చైర్లో పడుకుంటాడు. అంతే తేడా. చైర్లో నిద్రపోతాడు.
జీతం హెడ్ మాస్టర్ కంటే ఎక్కువ వస్తుంది ఆయనకి. అందుకు గవర్నమెంట్కు అల్లుడు అన్నారు ఆయన. ఇంకో విషయం చెప్పమంటారా, మనం వారసులం అల్లుళ్ళ కంటే ఎక్కువ. దేవుని వారసులుగా ఉన్నప్పుడు పని తక్కువ చెప్పి తక్కువ, జీవితంలో ఇప్పటికే చాలా అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఎంత ఉంటుందో ఎంత చేస్తాం చెప్పలేదు. దీంట్లో మళ్ళీ నిద్రకింత, తిండికింత, తిరుగుళ్ళకింత, రోగాలకింత, రొప్పులకింత, శుభకార్యాలకింత పోగా అంత మిగులుతుంది. ఇంత చేసినందుకు ఎంత ఇస్తా అంటున్నాడు? ఇంత చేసినందుకు ఎంత ఇస్తామంటున్నాడంటే ఇక నువ్వు కొలవలేవు. వీధులు ఎట్లాంటి వీధులు వేయిస్తా అన్నాడు ఇంటి వాళ్ళకి, ఇంత చేసినోడికి. ఇప్పుడు బంగారు వీధులా అంటే దేవుడికి మన మీద ఉన్న ఆ హైపు, ఆ స్టేజ్ ఎంత గొప్పదో తెలుసా? బంగారమైన మన కాళ్ళ కింద ఉండాలి అన్నది దేవుడి కాన్సెప్ట్. మనం ఏమంటాం? బంగారు నెత్తి మీద ఉండవలెను, బంగారు చెవులకు ఉండవలెను, బంగారు ముక్కుకు ఉండవలెను, బంగారు మెడకు ఉండవలెను, బంగారు చేతులకు ఉండవలెను, లేనిచో బీరువాలో లాకరులో ఉండవలెను. దేవుడు ఏమంటాడు? ఒరే నువ్వేరా నా బంగారం, నీకు మించిన బంగారం లేదు, అందుకే నీ కాళ్ళ కింద పెడుతున్నా. అసలు బంగారు గనులు కూడా ఎక్కడ ఉన్నాయి భూమి మీద? ఎక్కడున్నాయి? కింద. 1-2 వేస్తే కిందికి పోతాయి. అవి ఉండే స్థానంలో పెట్టాడు వాటిని దేవుడు. ఎందుకనంటే మన మీద దేవుడుకున్న ఆలోచనలు, ఆశయాలు చాలా గొప్పవి. అవి గ్రహించలేని స్థితిలో మానవుడు ఉంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లుల నోట్లో శని ఉందన్నట్టు. ఈరోజు దేవుని పిల్లల బాపతి అలా ఉండకూడదు. అందుకే దేవుడి ఇష్టం భూమి మీద కొద్ది కాలం నమ్మకంగా పనిచేస్తే దేవుడిచ్చే ఫలం. అందుకే మీరు చూడండి, విత్తనం ఒకటి విత్తితే బాగా పండినటువంటి విత్తనం అయితే ఎన్ని వస్తాయో తెలుసండి? దాదాపు 250 నుండి 300 గింజలు వస్తాయట. ఒక్క వరి గింజ, ఒడ్డు గింజ నాటితే కరెక్ట్గా పండిందంటే 250 నుంచి 300 గింజలు వస్తాయట. నాటింది ఒకటి, వచ్చింది 250 నుంచి 300. అంటే ఈ ప్రపంచంలో ఎవడండి ఆ తరహా వడ్డీ ఇచ్చేది? వాడు నడ్డిరిగిపోద్ది ఆ తరహా వడ్డీ రావాలంటే. ఎందుకంటే రూపాయి పెట్టిన తర్వాత బ్యాంకులో, సార్ 2 రూపాయలు ఎప్పుడు అవుద్దంటే 5 ఏళ్ళ తర్వాత రాపో అంటాడు. రూపాయి 2 రూపాయలు అవ్వాలంటేనే 5 ఏళ్ళు కావాలంటే 6 నెలలకు, భూమిలో పెట్టిన 6 నెలలకి 250 రెట్లు, 300 రెట్లు చేస్తారనంటే దేవుడి క్యాలిక్యులేషన్స్, ఆయన బ్యాంకులో ఇచ్చే వడ్డీలు, రిటర్న్స్ ఎంత పవర్ఫుల్ అర్థం కావట్లా. భూమిలో నుంచి నీతి మొలుచును, ఆ నీతి దేవుడు దానికి నేర్పించింది. కనుక ప్రియులారా, దేవుడి చిత్తం లేదా దేవుడి ఇష్టం, దేవుని ఇచ్చ లేదా దేవుడి కోరిక ఇది. మనం అందరం చిన్ని కష్టం అనుభవించి పెద్ద లాభం పొందాలి. పొందామా? పొందాలనుకుంటే మనం ధన్యులం, లేదంటే దౌర్భాగ్యులం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి దేవా, నీ ప్రేమ అనేక సమయాల్లో, అనేక రూపాల్లో, అనేక రీతులలో నాయన మమ్మల్ని బలవంతం చేస్తూనే ఉండదు తండ్రి. మీ చిత్తం అంటే ఏంటో, దాన్ని ఎంత ప్రాముఖ్యంగా భావించాలో అలా భావించినటువంటి మేము ఏ దానికి పూనుకోవాలో మాకు నేర్పించారు. బోధ విషయంలో, బోధకుని విషయంలో, సంఘం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించారో మాకు నేర్పించారు తండ్రి. నాయన, మీరు నేర్పించే మెలకువలు మా జీవితానికి ఎంతో ఆవశ్యకమైనవి తండ్రి. అత్యంత ప్రధానమైనటువంటి మీ జీవన సూత్రాలు మా మనోనేతాలు వెలిగిస్తున్నాయి. నడవాల్సిన దారి ఇది అని మమ్మల్ని
పురికొల్పుతున్నాయి, ప్రేరేపిస్తున్నాయి. స్పష్టంగా మా గమ్యం ఏంటో, మా గతమేమిటో, మా వర్తమానం ఏమిటో చూపెడుతున్నాయి. ఇదంతా గ్రహించిన మేము సంపూర్ణమును, ఉత్తమమును, అనుకూలమునైన మీ చిత్తమేదో గ్రహించి రూపాంతరము పొందునట్లు మారు మనసు దిశగా మా బ్రతుకులు సాగునట్టు కృప దయచేయమని నాయన, తదుపరి ప్రియులు పెద్దలు నా చేత పని వారు పాలన గారి ద్వారా మరిన్ని శ్రేష్టమైనటువంటి ఈ సంగతులు మీ కృపలో మాకు తెలియపరిచి, ఇంకనూ నాయన స్పష్టమైనటువంటి దిశగా మేము సాగునట్లు, పరమునకు పోవు జీవమార్గములో నడుచునట్లు మీ సహాయతను నడిపింపునిచ్చి తద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్.